రేషన్ కార్డులు అని చెప్పి ఎన్ని రోజులే కొత్త రేషన్ కార్డులని చెప్పవటికి 1.5 year దరఖాస్తులు అన్నారు, ప్రజాపాలన అన్నారు, 1 కోటి మందితో దరఖాస్తులు పెట్టించారు. ఒక్క కార్డు వచ్చిందా ఎక్కడైనా? ఇందిరమ్మ ఇండ్లని 2 బడ్జెట్లో పెట్టిరు. కేసీఆర్ అటని లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొల్లూరులో కనబడతలేవు, రాంగరంగ ఒకటే కాడ 17,000 ఇండ్లు ఉన్నాయి, అవేం లేవట, కనబడతలేవు. కానీ మేము ఇస్తాం అని చెప్పి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి 2 బడ్జెట్లలో పెట్టిరు. 2 బడ్జెట్లలో ఏం పెట్టిరు? మేము ఖచ్చితంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 4,000 ఇల్లు ఇస్తామని చెప్పారు. మరి కాగితాలు ఇచ్చినరో సచ్చిరో నాకైతే తెలియదు, కానీ మరి ఎక్కడ ఇల్లు ఒక ఇటుకరాయి పెట్టింది లేదు, పునాది తవ్వింది తెలియని లేదు. ఇంకా అలా చెప్పారు మిగతా వాళ్ళకి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు అన్నారు. 6 లక్షలు లేదు, 6 పైసలు కూడా ఇప్పటివరకు దిక్కు లేదు. వాస్తవం ఏంటి అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది. నెగిటివ్ పాలిటిక్స్తోని పేదవాడి మీద తన ప్రతాపం చూపెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోక ఇప్పటికే కాంగ్రెస్ ఖతమైపోయే పరిస్థితి వచ్చింది. ఇలా శ్రీరామ్ రెడ్డి గారు, నరోత్తన్ రెడ్డి గారు గొప్ప మాట అన్నారు. ఏమన్నాడు ఆయన? కేసీఆర్ ఉన్నప్పుడు గల్లా ఎగిరేసుకొని తిరిగే విధంగా పనిచేసినాం సర్పంచులు అని. ఆయన చెప్పుడే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, పంచాయతీరాజ్ దినోత్సవం నాడు ఇచ్చే అవార్డులు మొత్తం భారతదేశంలో మన జనాభా 3% కంటే తక్కువ ఉంటుంది తెలంగాణది. కానీ 3% కంటే తక్కువ ఉన్న తెలంగాణ దేశ జనాభాలో 30% అవార్డులు ఉత్తమ పంచాయతీలకు గెలుచుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. అది కాదా, ఏదన్నా ఒక రాష్ట్రంలో ఈ భారతదేశంలో ప్రతి పల్లెకు ఒక నర్సరీ ఉన్న ఊరు చూపెడతారా? నాకు ఒక రాష్ట్రం చూపెడతారా ఈ దేశంలో? ప్రతి పల్లెకు ఒక నర్సరీ, ప్రతి పల్లెకు ఒక పల్లె ప్రకృతి వనం. జనరల్గా పార్కులు హైదరాబాద్ ఉంటాయి, పట్టణాలు ఉంటాయి, కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి పల్లెలో, ప్రతి పల్లెటూరులో ఒక పార్కు కట్టినాం, పల్లె ప్రకృతి వనం. ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డు, ఒక శ్మశాన వాటిక, ఒక రైతు వేదిక, అందరికీ ఇంటింటికి నీళ్లు, ఎక్కడ పోయినా చెట్లతో పచ్చదనం స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు. ఎవరన్నా చేసినరా ఇంత లోతుగా అధ్యయనం చేసి పల్లెటూళ్ళకి ఏం కావాలి, పట్టణానికి ఏం కావాలి, పల్లెటూళ్ళకి కావాల్సినవి పల్లెటూళ్ళు చేయాలి, పట్టణంలో అవసరం పడే అండర్ పాసులు, స్కైవేలు, ఇక్కడికి రావాల్సిన ఐటీ కంపెనీలు, ఇక్కడ కావాల్సిన మోరీలు, రోడ్లు, ఇక్కడ కావాల్సిన స్ట్రీట్ లైట్లు, ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన సీసీ కెమెరాలు, ఇక్కడ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, మెట్రో లాంటి ప్రజా రవాణా సౌకర్యాలు, ఇవన్నీ 10 ఏళ్లలో అటు పల్లెలు ఇటు పట్టణాలు జోడెద్దుల్లాగా పరుగులు పెట్టించలేదా కేసీఆర్ గారు? అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటిని కలుపుకొని తీసుకపోలేదా? అందుకే జరిగిన నష్టం ఎన్నికల్లో మన ఓటమితోని మనకు తక్కువ జరిగింది, తెలంగాణ సమాజానికి ఎక్కువ జరిగింది. ఇది అక్షర సత్యం, ఇది వాస్తవం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మనం గెలవడం అనేది మన కోసం కాదు, నిజంగా కూడా చెప్తున్నా, తెలంగాణ సమాజానికి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది ఒక చారిత్రక అవసరం. మళ్ళొక్కసారి జరిగిన ఈ నష్టాన్ని పూడ్చుకునే బాధ్యత తప్పకుండా తెలంగాణ సమాజం మీద, మనందరి మీద కూడా ఉన్నది.